హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, ఆ వార్తలు వెనకున్న వాస్తవాల్ని తెలుసుకునే దాంట్లో మనం ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో రైతు భరోసాగా లైన్ క్లియర్ అని చెప్పి నిధులు సమీకరిస్తున్న ప్రభుత్వం అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఈ రైతు భరోసా కోసం తెలంగాణలో ఉన్న లక్షల మంది రైతులు ఎదురు చూస్తారు వాస్తవంగా. ఎప్పుడో డిసెంబర్‌లో జమ కావాలి అకౌంట్‌లల్లో. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి వచ్చింది. ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికలు షెడ్యూలు, తర్వాత కోడొచ్చింది. ఎదురు చూస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ బహిరంగ సభలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. రైతు భరోసా మున్సిపల్ ఎన్నికల అయిన నెక్స్ట్ డే ఏస్తాను. దానికి ఏర్పాట్లు చేస్తున్నారట. 9,000 కోట్ల రుణం కోసం ఆర్‌బీఐ దగ్గర ఇండెంట్ పెట్టారట. అంటే ఇండెంట్ పెట్టడం అంటే అప్లికేషన్ పెట్టుకున్నారు. 9,000 కోట్ల రుణానికి. ఆ 9,000 కోట్లు సరిపోతాయి రైతు భరోసాకి. దానికి సంబంధించిన ఒక వార్తని లైన్ క్లియర్ అయిందని చెప్పి ఇచ్చారు. అది చూద్దాం. నిధుల సమీకరిస్తున్న ప్రభుత్వం 10న సర్కార్ ఖాతాల్లోకి నిధులు జమ అయితాయట ఈ నెల 10వ తారీఖు. యాసంగి సీజన్‌కి సంబంధించి రైతు భరోసా నిధుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నది. ఈ మేరకు ఆర్‌బీఐకి 9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టింది. ఇందులో 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్ల మేర రుణాన్ని తీసుకున్నది. ఇయన్నీ బాండ్‌లనమాట. ఇన్నిన్ని ఏండ్లు అనేది. ఈ నెల 10న ఆర్‌బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఆ తదుపరి రైతుల ఖాతాల్లోకి సొమ్మును బదిలీ చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్ నుంచి ప్రభుత్వం ఎప్పుడు రుణాలు సేకరించలేదు. రైతు భరోసా పథకం కింద 9,000 కోట్లను పంపిణీ చేస్తామంటే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ప్రకటించారు. యాసంగి సీజన్‌లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను సిద్ధం చేసి పెట్టింది. ఇది మొత్తానికి 9,000 కోట్ల రైతు భరోసా సంబంధించి ఒక లైన్ క్లియర్ అయినట్టు ఈ నెల 10న ప్రభుత్వ ఖాతాలోకి జమ అయినాయంటే 11న మున్సిపల్ ఎన్నికలున్నాయి. 12 నుంచి ఏస్తారు. ఇదంతా ఈ రైతు భరోసా లైన్ క్లియర్‌కి 2025 డిసెంబర్‌లో ఏయాల్సిన రైతు భరోసా ఇప్పుడే ఎందుకు లైన్ క్లియర్ అయింది అనే వాస్తవం దీని వెనకున్న వాస్తవం ఏందని మనం విశ్లేషణ చేసుకుంటే మున్సిపల్ ఎన్నికలు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్రధాన పార్టీలకు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ 2.5 సంవత్సరాలు ప్రజాపాలన అంటున్నారు. ఆ ప్రజాపాలనలో గెలవలేదనక పరువు అది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా సర్పంచి ఎన్నికల్లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇప్పుడు సింబల్‌తోని జరిగే ఎన్నికలు కాబట్టి ఆ పెర్ఫార్మన్స్ పెరిగే అవకాశం ఉన్నట్టు ఏమన్నా ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయో తెలవదు గానీ, వాస్తవంగా ఇప్పుడు ఇచ్చే రైతు భరోసా కాదిది. అనేది ఒక చర్చ జరిగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు ఇస్తాడు అనుకున్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్‌గా ఎందుకు 9,000 కోట్లు ఎప్పుడు చేయనంత అప్పు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇన్నిటి పెట్టి? ఒకే దఫలో 9,000 కోట్ల అప్పు ఎప్పుడు తీసుకోలేదట. అంత ఇండెంట్ పెట్టి ఆల్ ఆఫ్ సడెన్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి అది ఫిబ్రవరి 10వ తారీఖునే ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేటట్టు 11 తారీఖు ఎన్నికలు 12 నుంచి జమ అయితాయి అని ఒక సందేశాన్ని రైతులకు ఎందుకు ఇస్తున్నారు? అంటే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? మున్సిపల్ ఎన్నికల్లో ఏమన్నా యాంటీ ఇన్‌కంబెన్సీ పనిచేస్తుందా? మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లలో ప్రధానంగా 116 మున్సిపాలిటీల్లో అయితే ఆ మున్సిపాలిటీలు పట్టణాలు, పురపాలక సంఘాలు అయ్యి ఉంటాయి గానీ అక్కడ ఉండే ఓటర్లంతా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చిన రైతులే ఉంటారు ఎక్కువ శాతం. ఆ ప్రభావం పడకుండా ఉండటానికే ఆల్ ఆఫ్ సడెన్‌గా డెసిషన్ తీసుకొని నల్గొండలో అనౌన్స్ చేయటం, వెంటనే ఇండియన్ పెట్టడం, ఇండియన్ పెట్టి రావటం. అంటే ప్రభుత్వాలు రైతులకు నిజంగానే భరోసా ఇస్తున్నాయి. రాజకీయ భరోసా కోసం రైతు భరోసాను అడుగుకుంటున్నారా? అంటే రాజకీయ భరోసా కోసం మాత్రమే అడుగుకుంటున్నారు. రైతులకు భరోసా కోసం అయితే డిసెంబర్‌లో ఇదే ఇండెంట్ పెట్టాలా? ఎందుకు పెట్టలే? ఇదే ఇండెంటు డిసెంబర్‌లో పెట్టి, డిసెంబర్‌లో నిధులు ఇచ్చి ఉంటే రైతులు యాసంగి సీజన్‌లో ఏసే ఇత్తనాలకో, ఎరువులకో ఉపయోగపడేయి. ఈరోజు మీరు మీ ఓట్ల కోసం వాడుకోవటానికి పెట్టినట్టుంది ఇది. సరే అయినా సంతోషం ఇప్పటికైనా ఇస్తారా? మళ్ళా ఎన్నికలైన తర్వాత ఇండెంట్ రాలేదని చెప్పి మళ్ళా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకు ఆపకుండా ఇచ్చే కార్యక్రమం చేయండి. ఇది లిటరల్‌గా ఓట్లు కొనుక్కోవటమే. ఎందుకంటే హరీష్ రావు స్పష్టంగా చెప్పిండు. రైతు భరోసాకు మేము అడ్డంకి కాదు. లెటర్ రాస్తాం అవసరమైతే ఎయండని. వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఏస్తున్నాం అంటాడు ఇప్పుడు. రైతుల ఖాతాల్లో ఎలక్షన్స్ అయ్యాకనే ఏస్తారు. కానీ ఒక నరేషన్ చూపిస్తాడు. మీ రైతుల కోసం ఇగో నిధులు కూడా రెడీగా ఉన్నాయి. వస్తాయి మీరు ఓటేయండి అని చెప్పినట్టుంది. ఈడ ఈడ రెడీగా 9,000 కోట్లు పెట్టినాం. మీరు ఓటేయటం, ఆ డబ్బులు తీసుకోవటమే అని చెప్పేదానికి ఉంది తప్ప ఇది రాజకీయ భరోసా చేస్తారు రైతు భరోసా అని ప్రజాపాలనలో. రైతు బంధుని రాజకీయ బంధు, రైతు భరోసాని రాజకీయ భరోసా చేసే కార్యక్రమం చేయొద్దు. ఇక నుంచి అయినా మారండి. అంటే ఎలక్షన్స్ లేకపోతే రావా రైతు భరోసా? ఇప్పుడు అదే మున్సిపల్ ఎన్నికలు లేవనుకో రాదు. అదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేదనుకో ఎయరా?
ఏ ఎన్నికలు లేకుండా ఉంటే ఇక రైతు భరోసా ఇవ్వరా భవిష్యత్తులో? అనే ఒక అనుమానాన్ని, సస్పెక్షన్ రైతుల ముందు పెట్టొద్దు మీరు. ఇది ఒక వార్త 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఇది ఇస్తే, ఇక 'సాక్షి' పేపర్‌లో నిన్న ఎఫ్ఎస్ఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం, కీలక ఆధారాలు ఆహుతైనాయి. పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు. ఓటుకు నోటు, ఎమ్మెల్యేల కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ సహా పలు కేసుల్లో కీలక ఆధారాలు బూడిదైనాయట. ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో నిన్న నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. అది అగ్ని ప్రమాదమా? ప్లాన్డా? అనేది ఇంక పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలలే. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానిపైన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే ట్విట్టర్‌లో ట్వీట్ చేసిండు. ఎక్స్‌లో పోస్ట్ చేసిండు. ఇది రేవంత్ రెడ్డే చేయించిండు. ఓటుకు నోటు కేసులో ఉన్న ఆధారాలను దహనం చేసిండు, ఆహుతి చేసిండు. అంటే ఒక రాజకీయ పార్టీగా, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి 10 ఏళ్ల పాటు మంత్రిగా చేసిన మీరు, డైరెక్ట్‌గా అసలు ముందు వెనక చూసుకోకుండా అది నిజంగా ఆహ్, యాదృచ్ఛికంగా జరిగిన అగ్ని ప్రమాదమా? ప్లాన్డ్‌గా జరిగిందా? అనేది ఇంకేది బయటికి రాకుండానే మీరంత ఆరాటపడి, అంత టెన్షన్ పడి, ఆందోళన పడి ట్విట్టర్‌లో ట్వీట్ పెట్టాల్సిన అవసరం, దాని ప్రభావం ఎంత మేరకు ఉంటది? అది అబద్ధమా? నిజమా? తెలుసుకోవాల్సిన అవసరం కనీస బాధ్యత లేదా? బాధ్యత గల రాజకీయ నాయకులు కాదా మీరు? అగ్ని ప్రమాదం యాదృచ్ఛికంగా, సహజంగా జరిగే ఉంటాయి. కావాలని పెట్టేయి ఉంటాయి. ఇది కావాలని పెట్టిండా? యాదృచ్ఛికంగా జరిగిందా? సహజంగా జరిగిందా? తెలవదు. తెలవకముందే ఆహుతయినాయి. ఓటుకు నోటు కేసు మొత్తం పోయినాయి అంటున్నాను. ఆ ఓటుకు నోటు కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అక్కడే ఉన్నాయి. ఈ కార్ రేసింగ్ ఆధారాలున్నాయి. మొయినాబాద్‌లో నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేసినా అన్నట్టు మీరు పెట్టిన కేసుకు సంబంధించిన ఆధారాలున్నాయి. అంటే బీజేపీ కేసులున్నాయి, బీఆర్ఎస్ కేసులున్నాయి, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కేసులున్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకుల కేసులున్నాయి. కేవలం ఫోన్ ట్యాపింగ్ కోసం ఎందుకు పెడతారు? మరి ఫోన్ ట్యాపింగ్ కోసమే రేవంత్ రెడ్డి నిప్పు పెట్టించుంటే, ఫోన్ ట్యాపింగ్ కాదు. ఓటుకు నోటుకి సంబంధించి పెట్టించుంటే, మరి మీరు ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి మీరు కూడా ఒక మనిషిని పెట్టారా ఆడ? మీరు ఈ కార్ రేస్‌కి సంబంధించి మీరు ఒక మనిషిని పెట్టారా? నిప్పు పట్టించమని? కనీసం ఉండాలిగా బాధ్యత. ఇంకోటి ఒకవేళ ఎఫ్ఎస్ఎల్‌లో అగ్ని ప్రమాదం జరిగితే ఎఫ్ఎస్ఎల్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌లో లేదా కంప్యూటర్‌లో, మొబైల్సో, ల్యాప్‌టాప్‌లో ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఎవిడెన్సో కాలిపోయినాయి అనుకుందాం కొద్దిసేపు. ఇక ఆ కేసు పోయినట్టేనా? కోర్ట్‌లో ఉండవా అయి? 10 ఏళ్ళు మంత్రిగా చేశారు మీరు. కనీస అవగాహన ఉంటది కదా మీకు. ఎప్పుడో 2015లో జరిగిన ఓటుకు నోటు కేసు, దానికి సంబంధించిన వీడియోలో చంద్రబాబు నాయుడు గారు ఆడియో అని చెప్తున్న ఆడియోనో, లేదా దానికి సంబంధించిన ఫోన్ డేటానో, ఇంకోటుంటే ఫోరెన్సిక్ ల్యాబులతో పాటు కోర్ట్‌లో కూడా ఉంటాయి. ఇప్పుడే నిన్న మొన్న అయిన కేసయితే ఫోరెన్సిక్ నుంచి కోర్టు దాకా పోవు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంటది. ఆ ఎవిడెన్స్‌ని రిట్రైవ్ చేయటానికో, ఎవిడెన్స్‌ని అనాలిసిస్ చేయటమో, స్టడీ చేయటమో జరుగుతుంటది ఎఫ్ఎస్ఎల్‌లో. 2015లో అయిన కేసు ఛార్జ్ షీట్ ఏసిన తర్వాత, దీనికి సంబంధించిన హార్డ్ డిస్క్‌లు గాని, సీడీలు గాని, కాల్ డేటా గాని, వీడియోలు, ఆడియోలు గాని మొత్తం కోర్ట్‌లో ఇచ్చి మార్క్ అయ్యి ఉంటాయి డాక్యుమెంట్స్‌గా అయి. అవి అక్కడ ఉంటాయి. ఇక్కడ కాలిపోయినా. 11 సంవత్సరాల క్రితం కేసు కదా! ఎక్కడికి పోతాయి? 11 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి ఉన్న కేసులు కూడా ఎఫ్ఎస్ఎల్‌లో స్టోర్ చేసి ఉంచుతారా ఎట్లా? కోర్ట్‌లో ట్రయల్ నడవదా? కోర్ట్‌లో డాక్యుమెంట్ మార్క్ కావా? ఆ మార్క్ అయిన డాక్యుమెంట్ అది వాలిడ్ కాదా? ఎందుకు బాధ్యత లేకుండా మాట్లాడతారు? మొత్తం ఆహుతయిపోయిందట. నిజంగా ఎఫ్ఎస్ఎల్‌లో అగ్ని ప్రమాదం అయితే కేసులు మొత్తం ఆహుతయినట్టేనేగా? కోర్టులలో మిగతా ఎక్కడ ఉండదా? కనీసం లేకుండా అది ఆయనకు ఉల్టా కొట్టిద్దని కూడా లేదు. ఎందుకు మరి ఈ ట్వీట్ చేసిండు అంటే ఇప్పుడు వాస్తవాల్లోకి పోదాం. ఎందుకు అంత గాబరాగా జరిగిన వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లోనే ట్విట్టర్‌లో ట్వీట్ పెట్టాల్సొచ్చింది కేటీఆర్ అంటే, ఈ నింద ఆయన మీద ఏడబడిద్దు అని. అది నేచురల్‌గా జరిగి ఉండొచ్చా? ఏదో ఇంక ఆయనకి తెలవదు, ఎవరికీ తెలవదు. ఇంక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుతది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులున్నాయి. ఈ కార్ రేస్ కేసులున్నాయి. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో సంబంధించిన కేసులున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు బీఆర్ఎస్ నేతల చుట్టే తిరుగుతుంది. వాళ్ళకి నోటీసులు కూడా వచ్చినాయి ప్రధానమైన నాయకులకి. కేసీఆర్‌తో సహా. వాళ్ళే కాలబెట్టారని ఎక్కడొస్తదని ముందే ఈయన ఏసేసిండు ఒకటి. ఏస్తే సొసైటీలోకి పోతే అదే డిబేట్ నడతది. రేవంత్ రెడ్డి అని ఒక చర్చ నడతది. దాని తర్వాత రెండో రోజు, మూడో రోజు నాదవుతది. అది ఎన్‌కౌంటర్ అయితే ఇక ప్రజలు వాళ్ళ సావు వాళ్ళు చస్తారని చెప్పుకోవడానికి ఒక బాధ్యత లేకుండా చెప్పడం తప్ప, ఈ కేసీఆర్ మీదకి ఉల్టా వద్దని, కేటీఆర్ మీదకి ఉల్టా వద్దని, వాళ్ళ పార్టీకి వద్దని ముందే ఒక ట్విట్టర్ చేసి వదిలేసిండు. అంటే రాజకీయ నాయకుల పందా ఎట్లుంటది, వాళ్ళు చేసే ట్విట్టర్‌లో వెనక వాస్తవాలు ఎట్లా ఉంటాయి, వాస్తవాలు వాళ్ళకి తెలుసు. ప్రజల్ని ఎట్లా నమ్మించాలి, డైవర్షన్ ఎట్లా చేయాలి. దీనికోసం అన్నట్టు. ఇదన్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో, ఈ కార్ రేస్ విషయంలో సాక్ష్యాలను తారుమారు చేయడానికి బీఆర్ఎస్ వోళ్ళే తగలబెట్టారని పేరొద్దు అని రేవంత్ రెడ్డి మీద చెప్పిండు.
రేవంత్ రెడ్డి రేపో మాపో బీఆర్ఎస్ మీద అంటాడు. ఇదంతా అసలు బీఆర్ఎస్ తగలబెట్టిందా? కాంగ్రెస్ తగలబెట్టిందా? అసలు ఎవరు తగలబెట్టారో తెలవదక్కడ. అది నేచురల్ జరిగిందో కూడా తెలవదు. ఒకవేళ నిజంగానే తగలబెట్టినంత మాత్రంలో సాక్ష్యాలు మొత్తం ఇక ఆహుతయినట్టేనంటే కానట్టే. కొన్ని కావచ్చు. కొత్తగా ఈ మధ్య పెట్టిన కేసులో ఒక 6 నెలల్లో, 3 నెలల నుంచి ఉన్న కేసులో, చార్జ్ షీట్ ఏయని కేసులో వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటేనో అవి కావచ్చు అయితే. నిన్న మొన్న విజయశాంతి రెడ్డి అని ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి రైల్వే ట్రాక్ పైన ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు సంబంధించిన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, కాల్ డేటా అంతా ఉన్నాయట. అట్లాంటివి ఉండొచ్చు రీసెంట్ కేసులు. ఇది ఒక వార్త సాక్షి పేపరు ఆహుతి అయిపోయినాయి ఆధారాలని చెప్పింది. ఆహుతి ఎట్లయితాయి? రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. నేనెందుకు దిగిపోవాలి? రాసి పెట్టుకోండి 8 ఏళ్ళు పాలించేది మేమే. ఎన్నికల్లో ఎవరు అడ్డం వస్తారో రండి. ఏం కుట్రలు చేస్తారో చేయండి చూద్దాం. కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. బీఆర్ఎస్‌కి ఓట్లేస్తే పాముకు పాలు పోసినట్టే. కేసీఆర్ ఇచ్చిన దళిత హామీలన్నీ ఏమయ్యాయి? మాది దళిత పక్షపాత ప్రభుత్వం. స్పీకర్ పదవే కాదు 4 మంత్రి పదవులు ఇచ్చాం. నేనెందుకు దిగిపోవాలంటుండు. కిషన్ రెడ్డి ఏమో నువ్వు దిగిపో. ఎందుకంటే కేసీఆర్‌ని అరెస్ట్ చేసి దమ్ము లేకుంటే రాజీనామా చేసి దిగిపో అంటుండు. ఇది పెద్ద అంటే ఈ ఈ ఈ దీని వెనక వాస్తవాలను మనం గమనిస్తే ఇట్లాంటి స్టేట్మెంట్‌లు, వార్తలు వెనక కిషన్ రెడ్డి కేంద్రంలో మంత్రి. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఈ పార్టీ కలిసి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్‌ని, కేసీఆర్‌ని 1,00,00,000 తినడు, అవినీతి చేసిండు. అమిత్ షాతో సహా, మోడీతో సహా. కాళేశ్వరాన్ని ఏటీఎం చేసుకుండు కేసీఆర్ అని చెప్పారు. ఇదే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి, ఆ కేంద్రంలో ఉన్న ఈడీ, సీబీఐ దేశంలో చాలా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువుల ఇళ్లపైన, వాళ్ళ వ్యాపారాలపైన దాడులు చేశారు, రైడ్ చేశారు ఇన్‌కమ్ టాక్స్‌తో సహా. ఈయనేమంటాడు, "నువ్వు రాజీనామా అరెస్ట్ చేసే దమ్ము కేసీఆర్‌ని లేకపోతే నువ్వు దిగిపో" అంటాడు. మరి మీకేం లేదు, మీకు దమ్ము లేదా? కేసీఆర్ పైన సీబీఐ, ఈడీ రాదు. ఈయనేమంటాడు, 10 ఏళ్ళు మేము అధికారంలోకొస్తే కేసీఆర్ కోసం ఒక జైలే కట్టించి ఉంచినాం. ఇక మొత్తం జైల్‌లో పెడతాం అన్నాడు. ఇప్పుడేమంటుండు, లేదు లేదు నా పరిధి లేదు. అది కిషన్ రెడ్డి చేయాలా. కిషన్ రెడ్డి కాపాడుతాను అంటాడు. ఇదంతా ఏ పార్టీ నాయకుడు ఎవరిని అరెస్ట్ చేయరు. ఇదంతా ట్రాష్ అనమాట. ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో లేనప్పుడు ఒకటి. అధికారంలో ఉన్నప్పుడేమో ప్రతిపక్ష నాయకులు అవినీతి చేశారు. ఆ ప్రతిపక్ష నాయకుడిని బీజేపీ కాపాడుతుందనేమో కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ కాపాడుతుందని బీజేపీ చెప్పింది. ఇక అధికారంలో లేని పార్టీ ఏం చెప్పిద్దంటే బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కలిసి దోసుకొని తింటున్నారంటారు. ఇక ఆ దోసుకొని తిన్నదంతా మేము అధికారంలోకి రాంచి కక్కిత్తాం అంటారు. ఆ కక్కిచ్చేది లేదు. మన వీళ్ళు అన్నది అదే కదా! మేము అధికారంలోకి వస్తే కక్కిస్తాం. బండి సంజయ్‌తో సహా, కిషన్ రెడ్డితో సహా, రేవంత్ రెడ్డితో సహా మాట్లాడారు. ఈ కక్కేది లేదు, మనం చూసేది లేదు. ఇయన్నీ అబ్బక్కే వారాలు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు దిగిపో అంటే దిగిపోతారు. నేను దిగిపోనే దిగిపోను అంటాడు ఆయన. ఎందుకు దిగిపోదురు? దిగిపోకపోగా ప్రజలకి మీరు చెప్పే మాటలు నమ్మేటట్టు లేవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎక్కితే అయిపాయే వాడిని జైల్‌లో పెడతాం అంటాడు. కిషన్ రెడ్డి ఏమంటుండు? మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతినంతా బయట తీద్దాం. ఎక్కడ? రాష్ట్రంలో అంట. ఇప్పుడు కేంద్రంలో నుండి పొడిచారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఒక పొడతారట. ఈయన అదే చెప్పిండు. మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి తీత్తామని. తీసింది లేదు, పీకింది లేదు, అది వచ్చింది లేదు. ఇట్లా ఉంటాయన్నమాట వీళ్ళ వీళ్ళ వ్యాఖ్యల వెనక వాస్తవాలేందంటే వాళ్ళకి తెలుసు. మనం ఎవరిని అరెస్ట్ చేసుకోము. మనం అందరం ప్రజల్ని దోసుకొని తినటానికి రాజకీయ పార్టీలు, రాజకీయ పదవులు మనకి. మనం అందరం ఎవరికి వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ప్రజలని డైవర్షన్ చేయడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం తప్ప, ఎవరి సొమ్ము ఎవరికొచ్చింది బయటికి? ఎక్కడొచ్చింది చెప్పండి? ఏ నాయకుడు అవినీతి చేసిండని చెప్పి అసలు అవినీతి మచ్చలేని నాయకుడు, అవినీతి ఆరోపణ లేని నాయకుడు ఎవరుండ్రు ఇప్పుడు రాష్ట్రంలో? ఏదన్నా ఆరోపణ మోపబడ్డ నాయకుడి నుంచి ఒక 1000,00,00,000 100,00,00,000 లేదా కనీసం రూ. 1,00,00,000 రికవరీ అయిన దాఖలాలు ఎక్కడున్నాయా? ఎక్కడ ఉండవు. ఉండబోవు గూడా. ఇయన్నీ ఉత్తదే. ప్రజల్ని తప్పుదోవ పట్టియటానికి వీళ్ళున్నప్పుడు వాళ్ళు, వాళ్ళున్నప్పుడు ఈళ్ళు, వీళ్ళని వాళ్ళు, వాళ్ళని ఈళ్ళు విమర్శించుకోవటం. ఈ విమర్శల చుట్టే పేపర్‌లు, టీవీ ఛానెల్‌లు తిరగటం. దాన్నే ప్రజలు చదవటం. ఇదే వార్త అనుకోవటం. ఇదే సమస్య అనుకోవటం. ఇది కాకపోతే ఇక సమస్యలు లేవా? పేపర్‌లకి, టీవీ ఛానెల్‌లకి రైతులు ఇబ్బంది పడతాండ్రు. నిరుద్యోగులు ఇబ్బంది పడతాండ్రు. ఉద్యోగులు ఇబ్బంది పడతాండ్రు. మహిళలు ఇబ్బంది పడతాండ్రు. అనేక రకాల సమస్యలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్‌లకి ఇబ్బంది పడతాండ్రు. వాళ్ళకి కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించే చొరవ కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు. రైతులు యూరియా కట్టలు లేక ఇత్తనాలలో కల్తీ జరిగి అనేక రకాల ఇబ్బంది పడతాండ్రు. వాళ్ళ గురించి పట్టించుకోరు. వాళ్ళ గురించి వార్తలు రాయరు. ఇది
రేవంత్ ఏనాటికైనా బీజేపీ మనిషేనట. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బడే బాయ్ తమ్ముడు. కాంగ్రెస్ మోసాలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలి. కామారెడ్డి జిల్లా లో ఎన్నికల ప్రచారంలో చెప్తుండు. వీడు చూడండి, కిషన్ రెడ్డి, కేటీఆర్, రేవంత్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు దేనికోసం ఈ వ్యాఖ్యలు, ఈ బహిరంగ సభలో మాట్లాడితే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల ప్రచారం. మున్సిపాలిటీ 116 మున్సిపాలిటీలో జరిగే ఎన్నికల్లో, 7 కార్పొరేషన్‌లో జరిగే ఎన్నికల్లో ఆయా మున్సిపాలిటీలో ఉన్న సమస్యలపైనో మేమొస్తే ఇది చేస్తామని చెప్పాలనా? మేము గెలిస్తే డ్రైనేజు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, లేతే వైద్యానికి సంబంధించి, శానిటేషన్‌కి సంబంధించి, లేదా ఇంకా ఏమైనా సమస్యలుంటే ఆ సమస్యకి సంబంధించి చేస్తాం మేము. పలానా మున్సిపాలిటీ పలానా సమస్య మీద మేము పరిష్కారం చేస్తామని చెప్పకుండా, అది వదిలేసి ఒకడినొకడు తిట్టుకుంటున్నారు. ఈయన ఏమంటుండు, ఏనాటికైనా రేవంత్ బీజేపీ మనిషేనట. కిషన్ రెడ్డి ఏమంటాడు, బీఆర్ఎస్ మనిషే, బీఆర్ఎస్‌ని కాపాడుతాను రేవంత్ రెడ్డి అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కిషన్ రెడ్డి బీఆర్ఎస్‌ని కాపాడుతాను అంటాడు. ముగ్గురు మూడు ముక్కలు ఆట ఆడుకుంటూ ప్రజల సమస్యలు చెప్పట్లే. రాజకీయ వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఇది కాదు ప్రజలు కోరుకునేది. ఆ 116 మున్సిపాలిటీలో ఉన్న ఓటర్లు కోరుకునేదేందంటే, మా సమస్యల గురించి ఎవరైనా ప్రస్తావిస్తారా అని కోరుకుంటున్నారు. ఎవడు ప్రస్తావించట్లేదు. వాళ్ళ సమస్యలు మాట్లాడట్లే అసలు. మున్సిపాలిటీలో మేము గెలిస్తే ఏం చేస్తామని ఒక్కళ్ళు చెప్పట్లే. కేవలం రాజకీయం మాట్లాడతాం. ఇది కాదు ప్రజలు కోరుకుంటున్న వాస్తవం ఏంటంటే, మా గురించి, మా సమస్యల గురించి మాట్లాడండి అని కోరుకుంటున్నారు. అదొక్కటి తప్ప మిగతాది మాట్లాడతాం. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. మన రైతులకు నష్టం లేదట. అమెరికాతో ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి. మీరు అది చెప్పకపోతే ఏం చెప్తారు? వాస్తవాలు చెప్తారు. ఇది అమెరికా సుంకాలు తగ్గించింది కదా! ఆ సుంకాల తగ్గింపు పైన కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఇది సుంకాల తగ్గింపు భారతదేశానికి మేలు జరిగేది కాదు. అమెరికా మార్కెట్‌లకి గేట్లు తెరిచినట్టు. అమెరికా మార్కెట్‌లకి విచ్చలవిడిగా గేట్లు తెరిచినందుకు సుంకాలు తగ్గించినట్టు కలరింగ్ బయటకిస్తున్నారు. వాస్తవాలవి. వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు చెప్తాయి. వీళ్ళేం చెబుతారు, దేశానికి చాలా మేలైంది జరిగింది. దేశానికి మేలు నిజంగానే డొనాల్డ్ ట్రంప్ చేస్తారా భారతదేశానికి మేలు? డొనాల్డ్ ట్రంప్ దేశానికి మేలు చేసేటోడైతే సుంకాలు ఎందుకు విధిస్తారు ఇబ్బడిముబ్బడిగా? సుంకాలు వన్ సైడెడ్‌గా దాడి చేసిండు సుంకాలతోని డొనాల్డ్ ట్రంప్. దాడి చేసిన రోజు మెయిల్ గురించి మాట్లాడలేదుగా మరి. ఇదే బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు. విచ్చలవిడిగా సుంకాలు పెంచి 50% పెంచుతున్నా, భారతదేశానికి హెచ్చరిక జారీ చేస్తున్నా, జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త తాట తీస్తా అని చెప్పినంత ఒక పని చేసిండు. ఆ రోజు ఇదే కేంద్ర మంత్రులు, ఇదే ప్రధానమంత్రి భారతదేశానికి చాలా మేలు చేసిండు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పలేదు కదా! అంత కక్షపూరితంగా ఆయన సుంకాలు పెంచితే, ఈరోజు మళ్ళా సుంకాలు తగ్గిస్తే భారతదేశానికి మేలు చేసినట్టట. ఆ మేలు వెనకున్న వ్యవహారం ఏంటి? ఆ కథ ఏంటి? అనేది కదా ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సింది బీజేపీ. రైతులకు మంచిదేనట. నష్టం లేదట. రైట్. టీఎన్‌జీఓ నేతల మజాక ప్రమోషన్‌లో వస్తున్న సంఘాన్ని వీడేందుకు శశిమారి అంటున్నారు. టీఎన్‌జీఓ పేరును తెలంగాణ నేటివ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యూనియన్‌గా మార్చే యత్నం చేస్తున్నారట. ఉద్యోగ సంఘాలకు ఉన్న ఆస్తులను గుప్పెట్లో పెట్టుకోవాలని వ్యూహం. టీజీఓ సంఘం తీవ్ర అభ్యంతరం. హైకోర్టు నుంచి స్టేటస్ కో. సీఎంకు ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు. పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు. టీఎన్‌జీఓ ఉంటది కదా! నేతల మజాక అంటే వాళ్ళు ప్రమోషన్‌లు వచ్చినా గానీ దాని నుంచి పోవట్లేదట. పోతే ఈ పదవులు పోతాయని చెప్పి. ఆ టీఎన్‌జీఓ ఉద్యోగ సంఘాల నాయకులది ఎట్లంటే వాళ్ళకి కూడా ఒక పొలిటికల్ పదవి లెక్క ఉంది. ఆ ఉద్యోగ సంఘాలకున్న ఆస్తులు, దానికి సంబంధించిన ప్లాట్లు, జాగాలో ఉంటాయి. వాటిపైన పెత్తనం కోసం పైరవులు చేసుకోవడానికి ఆ సంఘానికి అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ట్రెజరర్‌లో కావటం. వీడు ఉద్యోగం చేయడు. ఉద్యోగం చేయకుండా పొద్దున్న లేచి ఆఫీసుల చుట్టూ తిరగటం, పైరవులు చేసుకోవటం, మంత్రులకి, ముఖ్యమంత్రికి దగ్గర కావటం. అసలు వాళ్ళు నాయకులు దేనికోసం, కిందున్న ఉద్యోగుల కోసం వాళ్ళ సమస్యలు హెల్త్ కార్డ్‌లో, పీఎఫ్‌లో లేతే ఇంకా వేరే పీఆర్సీలో, ఐఆర్‌లో వాళ్ళకి రావాల్సిన బకాయిలో, వాళ్ళకి రావాల్సిన హక్కులో, వాళ్ళకి సంబంధించి ఫైట్ చేయాల. ఇది వదిలేశారు. వీళ్ళేమో ఎన్నుకునేది ఉద్యోగ సంఘాల నాయకులు. వీళ్ళు పోయి ఫైరవ్ చేసుకున్నది వాళ్ళ కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్‌లు బాగు చేసుకోవడానికి. చాలామంది ఉద్యోగ సంఘ నాయకులకి కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి హైదరాబాద్‌లో. ఇచ్చిన ప్లాట్‌లో కార్నర్ బిట్లు ఉంచుకొని, వాళ్ళు ఒక ప్లాట్‌కి బదులు 4 ప్లాట్లు ఉంచుకొని కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టి రెంట్‌లకి ఇస్తున్నారు ఈరోజు. అదొక ఆవాసం అయిపోయింది ఉద్యోగ సంఘాల నాయకులకి ఆ పదవి. దాన్ని వదిలిపెట్టి కూడా పోని పరిస్థితి. ఇది ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఒక వార్తని తెలుగు పేపర్ ఇచ్చింది. దిశ చూద్దాం.
రైట్. మళ్ళీ మొదటికే వచ్చిందట. 2,00,000కి పైగా ధరణి అప్లికేషన్‌ల వెనక్కి మళ్ళీ ఎంక్వైరీ చేయాలన్న సీసీఎల్ఏ. పాత రిపోర్టులు బుట్టదాఖలు, రంగంలోకి జీపీఓలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే భూ సమస్యలు, ఇంకెన్నాళ్లు వేచి చూడాలని బాధితుల ఆవేదన. ఈ ఆవేదన ఉంటూనే ఉంటది. బంగాళాఖాతంలో కలుపుతుంది ధరణి అన్నారు. మళ్ళీ మొదటికొచ్చిందట. 2,00,000కి పైగా ధరణి అప్లికేషన్‌లు వెనక్కొచ్చినియి. మళ్ళీ ఎంక్వైరీ చేయాలని సీసీఎల్ఏ. ఒకవైపేమో చాలాన్ల కథ ఉంది. దొంగ చాలాన్లు పెట్టి, ఫేక్ చాలాన్లు పెట్టి, ఫ్యాబ్రికేట్ చేసి వేల కోట్లు, వందల కోట్లు దోచుకున్నారు. ఇక అసలు సీసీఎల్ఏకి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలన్నారు కాంగ్రెసోళ్ళు. అంతకుముందు అధికారంలోకి రాకముందు. ఆ ఫోరెన్సిక్ ఆడిట్ చేయడానికి ఇంతవరకు తీరలే వాళ్ళకి 2.5 ఏళ్లయింది. ఇది ఒకవైపు ఉంటే సాదా బైనామాకు సంబంధించి 9,00,000కి పైగా అప్లికేషన్‌లు పెండింగ్ ఉన్నాయి. ఆ రైతుల్ని పట్టించుకున్న దిక్కు లేదు. అసలు ఆ అప్లికేషన్‌లు ఉంచారా? రిజెక్ట్ చేశారా? ఏంటనేది చెప్పే నాదుడు లేడు. దానిపైన రోజుకొక రకమైన వార్తలొస్తున్నాయి. అది ఆడనే ఉంటది. ఇది ఈడనే ఉంటది. అసలు ఆ వాస్తవాల గురించి మాట్లాడేటోడు ఉండడు. దానికి సంబంధించిన మంత్రులు, అధికారులు దాన్ని పట్టించుకోరు. అనేక సమస్యలు ఈరోజున్నాయి. భూభారత్‌లో గూడా. ధరణి నుంచి కొనసాగిన సమస్యలే మళ్ళా భూభారత్‌లో కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి తీసే ప్రయత్నం గాని, ఎత్తేసే ప్రయత్నం గాని చేస్తారంటే, చేసే అసలు ఆలోచనలో లేరు వాళ్ళు. కవితకి ఏం గావాలి? ఆమె వైఖరితో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? పార్టీ ఏర్పడక ముందే పోటీ చేయడంపై అనుమానాలు. మున్సిపల్ ఎన్నికల్లో సింహంతో పొత్తు మతలబేంటి? బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి కాంగ్రెస్‌కి లాభం చేస్తున్నారా? సోషల్ మీడియాలో చర్చోప చర్చలు. కవితకి ఏం గావాలంటే బీఆర్ఎస్‌ని డ్యామేజ్ చేయాల. కవిత లేకపోవడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పే ప్రయత్నం. ఎందుకంటే ఆమె ఒక ప్రయత్నం చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో అది ఫలించలేదు. బీఆర్ఎస్‌కి అనుకున్న స్థాయి కంటే మంచిగానే వచ్చినాయి సీట్లు. ఇప్పుడు ఎంపీ దీంట్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆమెను తగ్గించే ప్రయత్నం చేయాలని ఏదో చేస్తున్నట్టుంది. ఇదేదో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతోని రిపబ్లిక్ పార్టీ ఏదో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అట సింహం గుర్తు. వాళ్ళతోని పొత్తు పెట్టుకుందట. పొత్తు పెట్టుకొని ఎవరిని డ్యామేజ్ చేస్తా అంటే బీఆర్ఎస్ నుంచే ఓట్లు చీలే అవకాశం ఉంటది. బీఆర్ఎస్ నుంచి ఓట్లు చీలటం వల్ల ఎవరికి లాభం అంటే కాంగ్రెస్ పార్టీ. ఆమె వ్యాఖ్యలు, ఆమె ప్రకటనలు, ఆమె స్టేట్మెంట్ చూస్తే కూడా అదే అనిపిస్తుంది. బీఆర్ఎస్‌నే టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి బీఆర్ఎస్‌ని ముంచే కార్యక్రమం చేస్తున్నారు అనేది ఒక వార్త. రైట్. ఇది దిశకి సంబంధించి. రైట్. ఇది మన తెలంగాణ ప్రభుత్వం. ఎవరు అడ్డుపడినా అభివృద్ధి ఆగదట. రేవంత్ రెడ్డి గారు ప్రకటన ఎవరు అడ్డుపడినా అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదని. ఇంకోటి మార్చి మొదటి వారంలో అసెంబ్లీ అట. మున్సిపల్ ఎన్నికల అనంతరమే బడ్జెట్ సమావేశాలుంటాయి. మార్చి మొదటి వారం అంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి 11 ఎన్నికలుంటాయి. 13న రిజల్ట్ వస్తది. 16న మేయరు, చైర్మన్‌ల ఎన్నికలుంటాయి. దాని తర్వాత మార్చి మొదటి వారం దాకా మరెందుకు ఫిబ్రవరిలోనే పెట్టుకోవచ్చు వాస్తవంగా పెట్టుకుంటే. ఈ బడ్జెట్ పైన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలే వాస్తవంగా. కాంగ్రెస్ పార్టీ మంత్రులు దానికి సంబంధించినోళ్ళు మొత్తం ఈ బిజీలనే ఉండరు. భట్టి గారితో సహా. అసలు కేంద్రం ఏమిచ్చింది? మనం ఏమి ఇయ్యాలి? ఏం కేటాయింపులని ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి, ఆ వారం 10 రోజులు ఎక్సర్సైజ్ చేసుకొని బడ్జెట్ పెడతారట. మరి ఈ బడ్జెట్‌లోనైనా నిరుద్యోగ భృతి, మహిళలకు 2,500 ఇది 6 గ్యారంటీలు చెప్పారు గదా! ప్రతి మహిళకి 2,500 అన్నారు. ఆ 2,500కి సంబంధించిన ఏమైనా విముక్తి వస్తదా? ఏమైనా హామీ వస్తదా? కేటాయింపులుంటాయా? నిరుద్యోగులకు సంబంధించిన భృతి ఇస్తా అన్నారు. దానికేమైనా క్లారిటీ వస్తదా? వీటి కోసం ఎదురు చూస్తున్నారు మహిళలు, నిరుద్యోగులు. దాంతో పాటు రైతు రుణమాఫీకి సంబంధించి ఇంకా కాని వాళ్ళున్నారు. వాళ్ళకి సంబంధించి ఏమైనా మాట్లాడతారా? రైతు భరోసా సంబంధించి కొంతమంది బడా రైతులకి మినహాయింపు ఇస్తా అని అంతకుముందు చెప్పారు. దానికి సంబంధించి ఏమైనా ఉంటదా? వీటన్నిటికంటే ప్రధానం మహిళలు. 1,00,00,000 మంది మహిళలు ఎదురు చూస్తున్నారు 2,500 ఇస్తానన్న దాని గురించి. దానికేమన్నా విముక్తి వస్తదని చూడాలి. ఇది మన తెలంగాణకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.